హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు thumbnail లో చూసుంటారు. ఇది భోగి వ్లాగ్, ద ఫస్ట్ డే ఆఫ్ సంక్రాంతి. యాక్చువల్లీ గోదావరి డిస్ట్రిక్ట్స్లో సంక్రాంతి చాలా స్పెషల్గా జరుగుతుంది. సో మా నర్సాపూర్లో సంక్రాంతి ఎలా జరిగిందో ఈ వ్లాగ్లో చూద్దాం. అండ్ ఇది ఫస్ట్ డే కాబట్టి సో మేము భోగి మంటతో స్టార్ట్ చేసాం. మేము 4:30 కల్లా నిద్ర లేచి 5 కల్లా భోగి మంట స్టార్ట్ చేసాం. భోగి పండగలో ఇంకో ట్రెడిషన్ ఏంటంటే పిడకలు భోగి మంటలో వేయడం. సో, మార్కెట్ మొత్తం తిరిగితే ఒక చోట దొరికాయి మాకు. తీసుకున్నాం ఇంకా. యాక్చువల్లీ భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే. ఇదొక ట్రెడిషన్. సో, బేసికల్లీ మార్నింగ్ మార్నింగ్ లేచి ఆ చలిలో ఇలా మంటేసుకుంటుంటే చాలా అనిపించిందనమాట. వి హాడ్ లాట్ ఆఫ్ ఫన్. అండ్ రోడ్ మీద అటు ఇటు తిరిగే వాళ్ళకి మేము స్వీట్స్ కూడా ఇచ్చాము. ఆహ్, అసలు భోగి అనేది ఒక వెరీ స్పెషల్ ఫెస్టివల్ మాకు సిన్స్ చైల్డ్‌హుడ్. ఎప్పుడూ ఆ ముందు రోజు కొత్త నైట్ డ్రెసెస్ వేసుకునేవాళ్ళం మేము. సో, ఈ ఇయర్ కూడా అదే కంటిన్యూ చేశాము. సో, భోగిమంటేసుకొని ఇలా కూర్చుని అండ్ సాంగ్స్ పెట్టుకొని బాగా చిల్ అయ్యేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం. సో, నాకు భోగి అంటే ఫస్ట్ గుర్తొచ్చేది 'రామ రామ కృష్ణ కృష్ణ' మూవీలో 'ఎహలేరా చంటి' సాంగ్ ఉంటది. అదైతే మంచి ఫీల్ ఇస్తది భోగి రోజు వింటే. అండ్ ఈ ఇయర్ కూడా సేమ్ అదే కంటిన్యూ చేశాం. అండ్ తర్వాత మన ఇంట్లో అంతా ఫినిష్ చేసుకొని, ఇలా వీధి చివర ఒక భోగిమంట ఉంటే అక్కడికెళ్ళి నుంచున్నామనమాట. చాలా వార్మ్‌గా అనిపిచ్చింది. ఇది చాలా పెద్దది మా ఇంటితో పోల్చుకుంటే. అండ్ వి టుక్ సో మెనీ ఫోటోస్ అండ్ వి హాడ్ అ గ్రేట్ టైమ్ దేర్. మీరు అబ్జర్వ్ చేసారా? ఆ క్లైమేట్ అండ్ ఆ మంచు ఓన్లీ జాన్వరిలో మాత్రమే ఇలా ఉంటుంది. అండ్ సీనరీస్ కూడా చాలా బావుంటాయి. యాక్చువల్లీ ఆ టైంకి ఎప్పుడు నిద్ర లేవం గాబట్టి అంత అర్థమయ్యేది కాదు. అండ్ మేము భోగిమంట అయిపోయిన తర్వాత గోదావరి సైడ్ రౌండ్ ఎయడానికెళ్ళాము. చాలా అంటే చాలా బావుంది. గోల్డెన్ షేడ్‌లో గోదావరి ఉంది. సో, నాకైతే చాలా అనిపిచ్చింది. లైక్ నేచర్ అవంతా చూసి చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. అండ్ మా ఊర్లో ఫెస్టివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయాయి. అన్ని భోగి మంటల్ని మేము క్యాప్చర్ చేసాము. అలా చూస్తూ వెళ్తుంటే జాతర జరిగే ప్లేస్‌కి వెళ్ళాం మేము. సో, అందరూ పీపుల్ అంతా రెడీ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్స్. ఈవినింగ్‌కి జాతర స్టార్ట్ అయ్యేలాగా. మేము చాలా ఎక్సైట్ అయ్యాము. ఫుల్ వైబ్ స్టార్ట్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది. అండ్ టెంపుల్‌లో కూడా అందరూ జనాలున్నారు. సో, ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ థట్ మేము అన్ని ప్లేసెస్ చూసాము. అండ్ ఇక్కడ రైడ్స్ కూడా ఉన్నాయి. నైట్ వెళ్తే ఇంకా చాలా బావుంటుంది. అండ్ అందరూ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కదా! సో, ఫ్యామిలీతో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా భోగి మంటల దగ్గర అందరూ కలిసి కూర్చొని నైబర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ అందరూ కలిసేది ఈ టైంలోనే. ఆ తర్వాత మేము కోడి పందాలు జరిగే ప్లేస్‌లోకి ఎళ్ళాము. యాక్చువల్లీ అక్కడ అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. అండ్ అక్కడే గుండాట ఉంటుంది. ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ అందరూ ఎళ్తారు ఈ గేమ్స్ అండ్ ఈ కోడి పందాలు చూడడానికి. అసలు గోదావరి అంటేనే ఇదే ఫేమస్. ఆ తర్వాత సన్‌రైజ్ చూస్తున్నాం. అండ్ టౌన్ నుంచి కొంచెం అలా స్ట్రెయిట్‌గా ఎళ్తే మనకి పొలాలు ఇవన్నీ కనిపిస్తాయి. సో, మార్నింగే ఇలా గ్రీనరీ చూడడం చాలా బావుంది. అండ్ హరిదాస్ వచ్చాడు. ఆ తర్వాత మేము కుకింగ్ స్టార్ట్ చేసాం. స్పెషల్స్ అన్నీ చేసుకొని, అన్నీ తిన్న తర్వాత ఈవినింగ్‌కి మేము టెంపుల్‌కి దర్శనం కోసం వచ్చాం. యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి దర్శనం చాలా ఫ్రీగా అయిపోయింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది వనవలమ్మ జాతర. అండ్ ఈ వనవలమ్మ తీర్థం అనేది చాలా పెద్దది. ఒక లైన్ మొత్తం ఇదే ఉంటుంది. అండ్ ఒక రోడ్ మొత్తం క్లోజ్ చేసేస్తారు మిగిలిన షాప్స్ అన్నీ. ఈ తీర్థం జరిగే అన్ని రోజులు. ఇది 5 డేస్ జరుగుతుంది. వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఇక్కడికొస్తారు ఎంజాయ్ చేయడానికి. అండ్ మేము ఫస్ట్ టెంపుల్‌లోకెళ్ళిపోయాం. అక్కడ చాలా డెకరేట్ చేశారు దేవుడిని అదంతా. అదంతా చూసుకొని బయటకొచ్చి లైక్ మేము కొంచెం ప్రసాదం తిని అలా కొంచెం వీడియోస్ తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. సో, మనం ఏమైనా షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు. మంచి మంచివన్నీ దొరుకుతాయి. చిన్నప్పటి నుంచి ఇక్కడికొచ్చి ఫ్రెండ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ మెమోరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి. అదేంటో తెలీదు ఈ తీర్థంలో పానీపూరి తింటే ఆ ఫీల్ వేరుంటది. అండ్ ఇది ప్రతి ఇయర్ కొనుక్కున్నాం ఈ బబుల్స్‌ది. అండ్ ఆల్సో ఇక్కడ రైడ్స్ ఉన్నాయి.
సో, ఇక్కడ కొలంబస్ ఉంటుంది, జైంట్ వీల్ ఉంటుంది, బ్రేక్ డాన్స్ ఉంటుంది. ఇంకా చాలా చాలా ఉంటాయి. అండ్ కిడ్స్‌కి కూడా సెపరేట్ ఉంటాయి. సో, ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ మీకు ఎమోషన్ చాలా తెలుస్తుంది. బ్రో ఇన్ టౌన్ హాయ్ చెప్పు బద్రి నీ ఫ్యాన్స్‌కి. సో, ఆ తర్వాత నేను రింగ్ గేమ్ ఆడాను. సో, ఇక్కడ 10 రూపీస్‌కి 3 రింగ్స్ ఇస్తాడు. సో, అది తీసుకొని ఏసాను. ఒక్కటి కూడా పడలేదు. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ అలానే రింగ్స్ ఏస్తే త్రిబుల్ ఎక్స్ సోపొచ్చింది గైస్. ఈసారి అది కూడా రాలేదు. అది రాదని కూడా నాకు తెలుసు. బట్ ఇది చాలా ఫన్‌గా ఉంటుంది. అందుకే నేను మళ్ళీ తీసుకొని ఆడాను. అండ్ ఇక్కడ ఇదే కాదు చాలా గేమ్స్ ఉంటాయి. షూటింగ్ ఉంటుంది. ఇంకా గ్లాసెస్ పెట్టి బాల్‌తో కొట్టే గేమ్స్ ఉంటాయి. అండ్ ఈసారి ఈ తీర్థంలో స్పెషల్ ఐటెమ్ ఈ కార్. ఈ కార్ చాలా 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 బావుంది గైస్. మేమే ఒక 10 కార్స్ అన్నా కొనుంటాం ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళినప్పుడు, ఫ్యామిలీతో ఎళ్ళినప్పుడు. సో, మా చెల్లి గూడా ఇక్కడ కొనుక్కుంది. మేము కొన్న కార్ బ్లూ అనుకుంటా. అండ్ ఆ తర్వాత మేము కబడ్డీ స్టేడియంకొచ్చాం. ఇది మా ఇంటి దగ్గరే ఉంది. సో, ఇది ఫస్ట్ డే కాబట్టి స్టార్టింగ్ సెరమనీ జరిగింది. ఒక 30 ఇయర్స్ నుంచి కబడ్డీ అనేది ఇక్కడ పెడుతున్నారు. దీనికి చాలా హిస్టరీ ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇక్కడికొస్తాము. మ్యాచెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతాయి. ప్లేయర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. నేషనల్ ప్లేయర్స్ వస్తారు. వాళ్ళ గేమ్ ప్లే చూస్తే చాలా చాలా బావుంటుంది. సో, ఇక్కడ చాలామంది కబడ్డీ చూడ్డానికి కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వస్తారు. అండ్ ఇది మా ఇంటి పక్కనే ఉండడం వల్ల మేము ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ చూసాము. అండ్ సంక్రాంతి అనే ఫెస్టివల్ ఓన్లీ ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంటే కాదు. ఇట్స్ అబౌట్ ఎంకరేజింగ్ ద టాలెంట్. సో, వేరే వేరే ప్లేయర్స్‌ని కూడా ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. వేరే స్టేట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్‌ని కూడా ఇక్కడ సపోర్ట్ చేస్తారు. చీర్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ జరిగే మ్యాచెస్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి గైస్. అమ్మాయిలు ఆడతారు, అబ్బాయిలు ఆడతారు. సో, చాలా బావుంటుంది. వేరే స్టేట్స్ నుంచి వచ్చినా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ జనాలు. ఇంకా కమింగ్ వ్లాగ్స్‌లో నేను ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి కదా! గుండాటుంది, ప్రభలుంటాయి, కోడిపందాలుంటాయి, ముగ్గుల పోటీలుంటాయి. ఇంకా చాలా నేను షూట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో, స్టే ట్యూన్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.